పాత గవర్నమెంట్ల బేరం పెట్టిన భూమి ఎంతో ఎరికేనా 453 ఎకరాలు. పైకం అక్కర పడ్డప్పుడల్లా అప్పుడింత ఇప్పుడింత 26 మాటలు అమ్ముకుంటా పోతే 31,000 కోట్లు వచ్చినాయట. కానామెట్, మోకిలా, బుద్వేల్, మేడిపల్లి, ఉప్పల్ బగాయత్, షాబాద్ల జోరుగా నడిచింది సర్కార్ భూములు బేరం పెట్టుడు. కోకాపేటల ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చినాయని మా గొప్పగా అసెంబ్లీలో చెప్పిండ్రు. ఇప్పుడేమో చల్ అట్లెట్లా అమ్ముతారని లడాయి అందుకుండ్రు. సరే, ఇంతకు గచ్చిబౌలి భూముల కేసు ఏం దాకొచ్చిందో చూద్దాం పండ్రి. రేపటి దాకా గచ్చిబౌలి జాగాల చెట్లు నరకద్దు, డెవలప్మెంట్ పనులు చేయొద్దని ఆర్డర్ వేసింది హైకోర్టు. అది యూనివర్సిటీ భూమి, అడవిని తెలుగు చేస్తున్నారని కొందరు కోర్టుకు పోతే మొత్తం విచారణ రేపటికి వాయిదా పడ్డది. ఇంకో దిక్కు సెంట్రల్ యూనివర్సిటీ కాడ గడబడి నడుస్తూనే ఉంది. పోలీస్ బలగాలు దింపిర్రు. మేము అడిగేది మా కోసం కాదు, మా పేరు మీద రాయాలని అంటలేము, యూనివర్సిటీకి రాయమంటున్నాం. యూనివర్సిటీకి రాస్తే భవిష్యత్ తరాలు ఇక్కడ వచ్చి చదువుకుంటే హైదరాబాద్ కి గ్రీనరీ ఉంటది. బీజేపీ విద్యార్థి సంఘం, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం లీడర్లు వేర్వేరుగా సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ కు ఫిర్యాదు అయితే అసలు ఈ భూమి ఎవరిదో తెలుసుమని ఫారెస్ట్ శాఖకు ఆర్డర్ వేసిండు. మేధావులు, ప్రొఫెసర్లు మీటింగ్ పెట్టుకుని 400 ఎకరాలు అమ్మొద్దు, కాలేజీకే ఇయ్యాలని కోరిండ్రు. మేమిచ్చే క్లారిఫికేషన్ అంటే భూమి గురించి కాదు, డెవలప్మెంట్ గురించి. భూమి మీదే ఇప్పటి వరకు మేము పబ్లిక్ మీద భూమి వాళ్ళు 1 ఇంచు కూడా ముట్టుకోలేదు, మొత్తం ముట్టుకోండి. ఉన్న అంత వృక్షాలు, అంత అద్భుతమైన ప్రకృతిని కూలగొట్టడం, చెట్లను కూలగొట్టడం, ఇదే మా అభివృద్ధి. మా దృష్టిలో అది అభివృద్ధి కాదు. రూల్స్ ప్రకారం భూమి సర్కార్ వాళ్ళదే గానీ చెట్లు నరకద్దు, పచ్చదనం తెలియద్దు అనేది ఇలా డిమాండ్. ఇయాల్టికైతే గింతే, చూడాలి మరి హైకోర్టులో రేపేమైతుందో. పోలవరం కడితే 10 లక్షల హెక్టార్ల భూమి 300 గుళ్ళు మునిగిపోయినాయి. మొత్తం ట్రైబల్స్ 278 గ్రామాలు మునిగిపోయినాయి. 3 లక్షల మంది ఆదివాసులు మునిగిపోయినారు. ఒక్క రోజు మాట్లాడారు దొంగలు.